చేసి బేసిక్ నుంచి, సో ఒక స్టూడెంట్ ఉండొచ్చు ఏమీ రాదు, సో ఐబీ కూడా సరి చేయలేదు, ఎంసెట్ ఎలాగా అని భయపడుతున్న ఆ స్టూడెంట్ దగ్గర నుంచి కూడా జీరో లెవెల్ నుంచి ఉన్న వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా మన ఎక్స్ప్లెనేషన్స్ ఉండబోతున్నాయి. సో బేసిక్ కాన్సెప్ట్, ట్రిక్, అలాగే ఎక్స్ప్లెనేషన్స్ మూడు కంబైన్ చేసి క్లబ్ చేసి అందించబోతున్నాం. అండ్ ఈ చాప్టరే కాకుండా ఇంకా మిగతా చాప్టర్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఆ వీడియోస్ లింక్స్ క్లిక్ చేయండి, ఖచ్చితంగా మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఆల్ టైప్స్ అంటే వెయిటేజ్ మెయిన్గా పెట్టుకున్నాం అండ్ సార్ ఎక్స్పెక్ట్ ఏది అని వర్క్ హార్డ్ చేసి మీకు అందిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో టాపిక్లోకి వెళ్దాం. సో ఫస్ట్ టైప్ వచ్చి రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. సో యాజ్ ద నేమ్ ఏంటి, ఇక్కడ ఏముంది రెక్టాంగిల్. సో రెక్టాంగిల్లో మనకి ఏంటి దాని క్వాలిటీ, ఎప్పుడు కూడా బ్రెడ్త్ ఏమో తక్కువ ఉంటుంది, లెంత్ ఏమో ఎక్కువ ఉంటుంది. సో అలాగే ఇక్కడ రెక్టాంగులర్ మ్యాట్రిక్సెస్లో కూడా ఏంటంటే ఎప్పుడు కూడా రోస్ కాలమ్స్ ఈక్వల్గా ఉండదు. నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఇక్కడ చూడండి, మ్యాట్రిక్స్ ఇన్ విచ్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఇక్కడ రోస్ చూసుకుంటే మనకి ఎన్ని ఉన్నాయి, 2 రోస్ ఉన్నాయి, అదే 2 రోస్ ఉన్నాయి. అదే కాలమ్స్ అయితే మనకి ఎన్ని ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి, 1 2 3. సో 2 రోస్ 3 కాలమ్స్, ఇలాగ రోస్ కాలమ్స్ ఈక్వల్గా లేని మ్యాట్రిసెస్ని మనం ఏమంటాం, రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ స్క్వేర్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ చెప్తున్నట్టుగా స్క్వేర్ అంటే ఏంటి, స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కదా. సో అలానే ఈ స్క్వేర్ మ్యాట్రిసెస్లో కూడా నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఇక్కడ చూడండి 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే, ఇకపోతే రో మ్యాట్రిక్స్. సో రో మ్యాట్రిక్స్ అంటే ఒక్కటే రో ఉంటుంది, సింగిల్ రో ఉంటుంది. ఇక్కడ చూడండి ఎన్ని రోస్ ఉన్నాయి, సింగిల్ రో ఉంది. అదే కాలం వచ్చేసరికి 1 2 3 and 4. సో ఎప్పుడైనా సరే రో మ్యాట్రిక్స్ అనగానే ఆ మ్యాట్రిసెస్ రో ఒకటే రో ఉంటుంది. అదే కాలం మ్యాట్రిక్స్ అంటే ఒక్కటే కాలం ఉంటుంది. సో ఒకటే కాలం ఉంది కానీ ఎన్ని రోస్ చూడండి, 1 రో 2 3 and 4th రో. సో ఇక్కడ ఏంటి మనకి 4 రోస్ ఉన్నాయి కానీ ఒకటే కాలం ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఒక్క కాలం సింగిల్ కాలం ఉంటుందో దాన్ని కాలం మ్యాట్రిక్స్ అంటారు. ఎప్పుడైతే ఒక్కటే రో సింగిల్ రో ఉంటుందో దాన్ని రో మ్యాట్రిక్స్ అంటారు. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. రెక్టాంగిల్ అంటే ఏంటి, ఎప్పుడైతే రోస్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా ఉండదో అది రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. ఎప్పుడైతే రోస్ కాలమ్స్ ఈక్వల్గా ఉంటుందో అది స్క్వేర్ మ్యాట్రిక్స్. ఎప్పుడైతే సింగిల్ రో ఉంటుందో అది రో మ్యాట్రిక్స్. ఎప్పుడైతే సింగిల్ కాలం ఉంటుందో అది కాలం మ్యాట్రిక్స్. సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నల్ మ్యాట్రిక్స్ కోసం చూసుకుంటే కనుక మనకి, సో ఎప్పుడైతే ఉన్న మ్యాట్రిక్సెస్ మొత్తం ప్రతి ఎలిమెంట్ కూడా మనకి 0 ఉంటుందో అది నల్ మ్యాట్రిక్స్. సో ఎనీ m/n మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ నల్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ ఎలిమెంట్ ఈజ్ 0. సో మనకి ఇచ్చిన మ్యాట్రిసెస్లో ప్రతి ఎలిమెంట్ కనుక 0 ఉంటే అది నల్ మ్యాట్రిక్స్. ఇకపోతే డయాగ్నల్ మ్యాట్రిక్స్ కోసం మాట్లాడుకుంటే కనుక ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే ఏంటి, ఇగో ఇది ప్రిన్సిపల్ డయాగ్నల్. ఇది తప్ప మిగతా ఎలిమెంట్స్ అన్నీ కూడా 0 ఉంటే దాన్ని డయాగ్నల్ మ్యాట్రిసెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి A0 0 0 B0 and 0 0 C. సో ఇలాగ ప్రిన్సిపల్లోని మనకి ఏదన్నా అదర్ దాన్ 0 ఉండి మిగతా అవన్నీ ఎలిమెంట్స్ కూడా మనకి 0 ఉంటే దాన్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఇక్కడ చూడండి Aij ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 వేర్ I ఈజ్ ఈక్వల్ టు J. అంటే ఎక్కడైతే రోసు కాలం సేమ్గా ఉన్న దగ్గర మాత్రము 0 ఉండదు. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు 1 ఏంటి, 1 పొజిషన్ చెప్పండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం. అదే 2 యొక్క పొజిషన్ చెప్పండి, సెకండ్ రో సెకండ్ కాలం. అదే 5 పొజిషన్ చెప్పండి, థర్డ్ రో థర్డ్ కాలం. ఇక్కడ అంతా కూడా I ఈజ్ ఈక్వల్ టు J అంటే రో ఈజ్ ఈక్వల్ టు కాలం 1 1 2 2 3 3 పొజిషన్లో మాత్రం 0 ఉండదు. అలా కాకుండా ఇప్పుడు ఈ 0 పొజిషన్ చెప్పండి నాకు, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఇది ఫస్ట్ రో థర్డ్ కాలం. ఇక్కడ రో యొక్క పొజిషను కాలం యొక్క పొజిషన్ సేమ్ కాదు. అలాగ సేమ్గా లేని ప్రతి దిక్కున అంటే I ఈజ్ నాట్ ఈక్వల్ టు J, అక్కడ ప్రతి దిక్కున మనకి ఏముంటుంది, 0 ఉంటుంది అని అర్థం. ఓకే, క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ స్కేలర్ మ్యాట్రిక్స్. సో స్కేలర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి,
మనకు ప్రిన్సిపల్ డయాగనల్లో సేమ్ ఎలిమెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 0 0 0 2 0 0 0 2 ఇలాగా ప్రిన్సిపల్ డయాగనల్లో ఒకే ఎలిమెంట్ కనుక ఉంటే కనుక దాన్ని ఏమంటాం మనం? స్కేలార్ మ్యాట్రిక్స్. మిగతావన్నీ కూడా 0 ఉండాలి. అదే మనకి డయాగ్నల్ మ్యాట్రిక్స్లో ఏంటి? ఈ 1 2 5 3 2 5 ఇలా ఏ నెంబర్ అన్నా ఉండొచ్చు, కానీ మిగతా ఎలిమెంట్స్ 0 ఉండాలి. అదే స్కేలార్కి ఖచ్చితంగా ప్రిన్సిపల్ డయాగ్నల్ సేమ్ ఎలిమెంట్స్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలా తీసుకోవచ్చు, A 0 0 0 B 0 0 0 C ఇలా ఉంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం. అదే స్కేలార్ మ్యాట్రిక్స్కి ఎలా ఉండాలి? A 0 0 0 A 0 0 0 A. సో మనకు ప్రిన్సిపల్ డయాగ్నల్ అన్ని ఎలిమెంట్స్ సేమ్గా ఉంటేనేమో స్కేలార్ మ్యాట్రిక్స్. అదే డయాగ్నల్కి వచ్చి ప్రిన్సిపల్ డయాగ్నల్లోని మిగతా ఏదన్నా ఉండొచ్చు, ర్యాండమ్గా ABC ఉండొచ్చు, కానీ మిగతావన్నీ కూడా ఎలిమెంట్స్ 0 ఉండాలి. డయాగ్నల్కి స్కేలార్కి ఏంటంటే ఇగో ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఫిక్స్డ్గా 0 అయ్యే ఉండాలి. సో క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. చాలామందికి తెలుసు కదా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? సింపుల్. ఎక్కడైతే I = J అంటే అర్థం ఏంటి? రో = కాలమ్ పొజిషన్ అంటే 1 1 2 2 3 3 ఈ పొజిషన్ ఇంకా 4 4. సో ఈ పొజిషన్స్లో మాత్రము మనకి 1లు ఉంటాయి. మిగతా పొజిషన్స్ అంటే ఏంటి? 1 2 1 3 1 4 2 1 2 2 ఇలా ఈ పొజిషన్స్లో మాత్రం 0లు ఉంటే దాన్ని ఏమంటాం? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఈ I = J పొజిషన్స్ అంటే అర్థం ఏంటి? సో 1 0 0 0 and next 0 1 0 0 and next 0 0 1 0 next 0 0 0 1. సో ఇక్కడ చూడండి 1 1 పొజిషన్లో 1 ఉంది, 2 2 పొజిషన్లో 1 ఉంది, అండ్ 3 3 పొజిషన్లో 1 ఉంది, అండ్ 4 4 పొజిషన్లో 1 ఉంది. మిగతా అన్ని పొజిషన్స్లో మనకి ఏమున్నాయి? 0s ఉన్నాయి. సో దీనికి అర్థం అదే, I ≠ J అంటే 1 2 1 3 2 1 2 3 ఇలాగ I ≠ J పొజిషన్లో 0 ఉంటుంది. అదే I J అంటే 1 1 2 2 3 3 4 4 ఇలాగ I J పొజిషన్లో ఏముండాలి? ఎలిమెంట్ 1 అయి ఉండాలి. అలా ఉన్న మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. ఐ హోప్ క్లియర్ అనుకుంటా. సో నెక్స్ట్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో ఎప్పుడైతే మనకి A A ట్రాన్స్పోజ్, సో మనం రో ఇంటూ కాలమ్స్ ఇంటర్చేంజ్ చేసినా సరే సేమ్ అదే మ్యాట్రిసెస్ వచ్చిందనుకోండి, దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో దీన్ని ట్రాన్స్పోజ్ చేయండి, ఏమవుతున్నప్పుడు మనకి సేమ్ 1 -3 -4 ఇది A ట్రాన్స్పోజ్. సో రెండు సేమ్ ఉన్నాయి కదా. సో ఇలాగ ఎప్పుడైతే ఏ ట్రాన్స్పోజ్ ఇంటర్చేంజ్ చేసిన రోస్ ఇంటూ కాలమ్స్ చేసినప్పటికీ మనకి సేమ్ అదే ఒరిజినల్ మ్యాట్రిక్స్ వస్తే దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాము. సో దీని కండిషన్ ఏంటి? Aij = Aji అంటే రోస్ని కాలమ్స్ చేసినా కాలమ్స్ని రోస్ కింద మార్చినా మనకు సేమ్ అదే ఉంటుంది. I పొజిషన్లో J పెట్టి అండ్ J పొజిషన్లో I పెట్టినా మనకు సేమ్ వాల్యూ వస్తే అది సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే, నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్. సో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఎప్పుడైతే A - A ఆఫ్ ట్రాన్స్పోర్ట్, సో మనకి సేమ్ వస్తుంది కానీ సింబల్స్ మారితే అది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో సింబల్స్ మారకుండా యాజ్ ఇట్ ఈజ్ ఉంటేనేమో సిమెట్రిక్ మ్యాట్రిక్స్, సేమ్ వచ్చింది కానీ అపోజిట్ సింబల్స్తో కనుక ఫామ్ అయితే అది స్క్యూ సిమెట్రిక్. సో ఇది ఏ మ్యాట్రిక్స్ కదా, దీన్ని ఏ ట్రాన్స్పోజ్ రాద్దాం. చూడండి ఏమొస్తుంది మనకి. సో 0 -2 5 కదా, మార్చండి 0 -2 -5 దీన్ని మార్చండి. నెక్స్ట్ 2 0 -3 నెక్స్ట్ 5 3 0. సో ఈ మ్యాట్రిక్స్ చూడండి మీరు. సో మనకి ఎలా వస్తుంది? సో సేమ్ ఉంది మొత్తం కానీ అపోజిట్ సైన్స్తో ఉంది. ఇక్కడ ఏముంది? 0 0. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంటే -2 ఉంది, 5 ఉంటే -5 వచ్చింది, -2 ఉంటే +2, 0 0 3 ఉంటే -3, -5 ఉంటే 5, -3 ఉంటే +3, 0 0. సో స్క్యూ సిమెట్రిక్ అంటే ఏంటి? వెన్ A - A ట్రాన్స్పోజ్ ఉంటేనేమో స్క్యూ సిమెట్రిక్. అలా కాకుండా వెన్ A A ట్రాన్స్పోజ్ ఉంటేనేమో అది సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో ఈ కండిషన్స్ మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా ఈ రూపంలో గుర్తుపెట్టిన పర్లేదు, లేదనుకో ఇలా గుర్తుపెట్టిన పర్లేదు. Aij - Aij
లేదంటే నెక్స్ట్ ఇదేంటి ఏఐజే ఈజ్ ఈక్వల్ టు ఏజేఐ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇలాగన్నా కండిషన్ గుర్తుపెట్టుకోండి, లేదా ఈ ఫార్ములా అన్న ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇలా గుర్తుపెట్టినా పర్లేదు. దీనికేమో ఈ కండిషన్ లేదా ఈ ఫామ్లో గుర్తుపెట్టుకున్నా తప్పలేదు. సో ఇది సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ సంబంధించి డిఫరెన్సెస్ అండ్ దాని డెఫినేషన్ క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో మనం రెండు రకాలు, అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అండ్ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో మనకి ఈ ప్రిన్సిపల్ డయాగనల్ కింద ఎప్పుడైతే జీరోస్ ఉంటాయో దాన్ని ఏమంటాం, అప్పర్ ట్రయాంగిల్. అదే కనుక ఎప్పుడైతే ప్రిన్సిపల్ డయాగనల్ పైన జీరోస్ ఉంటాయో ఎలిమెంట్స్ అన్నీ కూడా, అది లోవర్ ట్రయాంగిల్. క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో ప్రిన్సిపల్ డయాగనల్ కింద జీరోస్ ఉన్నదేమో అప్పర్, కింద జీరోస్ ఉంటే అది అప్పర్ ట్రయాంగిల్, అదే అప్పర్లో జీరోస్ ఉంటే లోవర్ ట్రయాంగిల్. క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో ఇది ఇది ఏంటి, మనకి జీరోస్ అయి ఉండాలి, అదే ఇక్కడ ఇదేమో జీరోస్ అయి ఉండాలి. సో అప్పర్ సైడ్ ఆఫ్ మనకి డయాగనల్లో కనుక జీరోస్ ఉంటే అది లోవర్ ట్రయాంగిల్, అదే లోవర్ సైడ్ ఆఫ్ ఎలిమెంట్స్ జీరోస్ ఉంటే అది అప్పర్ ట్రయాంగిల్. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అపోజిట్, అప్పర్లో జీరోలు ఉంటేనేమో లోవర్ ట్రయాంగిల్, అదే లోవర్లో జీరోస్ ఉంటే అప్పర్ ట్రయాంగిల్. క్లియర్ అనుకుంటా. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ క్లియర్గా ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. సో ఎప్పుడైతే మనం రోస్ని కాలమ్స్ కింద మారుస్తామో దాన్ని ఏమంటాం, దాన్ని ట్రాన్స్పోజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ చూడండి, 2 3 5 6 ఇదేంటి, దీనిది ఫస్ట్ రో. ఆ ఫస్ట్ రో కాస్త మనం ఏం చేసాం, ఫస్ట్ కాలం కింద ఇంటర్చేంజ్ చేసాం కదా. నెక్స్ట్ 1 2 3 0ని కాస్త ఏం చేసాం, మనం కాలం కింద మార్చాం. ఎప్పుడైతే ఫస్ట్ కాలం కింద, సెకండ్ రోని సెకండ్ కాలం కింద, థర్డ్ రోని థర్డ్ కాలం కింద ఇంటర్చేంజ్ చేస్తామో అలా వచ్చిన మ్యాట్రిక్స్ దాని యొక్క ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ చూడండి, ద మ్యాట్రిక్స్ ఇస్ ఆబ్టైన్డ్ బై ఇంటర్చేంజ్ ద రోస్ అండ్ కాలమ్స్. రోస్ని కాలమ్స్ కింద మార్చి రాయడాన్ని మనం ఏమంటాం, ఏ ట్రాన్స్పోజ్. సో దీన్ని ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము ఈ ట్రాన్స్పోజ్ గురించి, అండ్ ఇది ఇంతకుముందు కూడా మీకు చాలా ఐడియా ఉన్న టాపిక్ ఇది. నెక్స్ట్ కంజుగేట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఇది కొంత తక్కువ ఐడియా ఉన్న టాపిక్ ఇది. సో కంజుగేట్ ఫార్మేషన్ ఏంటంటే, ఏదైతే కాంప్లెక్స్ ఫామ్లో ఉంటుందో దాని సైన్స్ మార్చాలి. సో కాంప్లెక్స్ లేనిది మాత్రం ఏం డిస్టర్బ్ చేయకూడదు. సో దాన్ని కాంజుగేట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 1 + 2i. సో ఇదేంటి, కాంప్లెక్స్ ఫామ్ కదా 2i. సో +2iని కాస్త -2iని చేసాం. నెక్స్ట్ -4i, ఇది కాంప్లెక్స్ ఫామ్ కదా, సో 4i చేసాం. 3 యాస్టీజ్ వేసుకున్నాము, 3 కాదు ఇది 6. ఎందుకు, ఇది కాంప్లెక్స్ ఫామ్ కాదు కాబట్టి. నెక్స్ట్ 1 - 2i. సో 1 సైన్స్ డిస్టర్బ్ చేయట్లేదు మనం, ఎందుకంటే ఇది కాంప్లెక్స్ ఫామ్ కాదు కాబట్టి. ఈ 2i కాంప్లెక్స్ ఫామ్ కాబట్టి మైనస్ కాస్త ప్లస్ వేసుకున్నాం. సో ఏ బార్. సో ఏ ఎప్పుడైతే ఇస్తారో మనం ఏ బార్ని ఎలా ఫైండ్ చేస్తాం, కాంప్లెక్స్ ఫామ్లో ఉన్న దాన్ని సింబల్స్ మార్చాలి, మిగతా అవి కాంప్లెక్స్లో లేనివి మాత్రం యాస్టీజ్ వేసుకుంటే అది మనకి ఏ బార్ వస్తుంది. సో క్లియర్ అనుకుంటా. ట్రాన్స్పోజ్ అండ్ కంజుగేట్ సంబంధించి. ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, రోస్ టు కాలమ్స్ ఇంటర్చేంజ్ చేస్తే అది ట్రాన్స్పోజ్. అదే కంజుగేట్ అంటే ఏంటి, కాంప్లెక్స్ ఫామ్లో ఉన్న సింబల్స్ని మైనస్ని ప్లస్, ప్లస్ని మైనస్ చేసుకోవాలి, మిగతా కాంప్లెక్స్లో లేని ఫామ్స్ని యాస్టీజ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, అందుకే 1 + 2i ఉంటే మైనస్ వేసుకున్నాం, కానీ 3కి ఈ 1కి సంబంధించి ఎక్కడ కూడా సింబల్స్ని మనం మార్చలేదు. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో నెక్స్ట్ కాంజుగేట్ ఆర్ కంజుగేట్ ట్రాన్స్పోజ్. సో ఇందులో రెండు జరుగుతాయి, ఒకటి ట్రాన్స్పోజ్ జరుగుతుంది అండ్ రెండోది కంజుగేట్ కూడా చేయాలి. ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, రోస్ని కాలమ్స్ గాను కాలమ్స్ని రోస్ గాను చేయాలి. అండ్ అదేవిధంగా కంజుగేట్ అంటే ఏంటి, కాంప్లెక్స్ ఫామ్లో ఉన్న వాటి యొక్క సింబల్స్ మార్చాలి. రెండు అప్లై చేస్తే మనకి ఏమవుతుంది, ట్రాన్జుగేట్ ఆర్ కంజుగేట్ ట్రాన్స్పోజ్. ఇక చూడండి, మనకి ఏ ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఏం చేస్తున్నాం, మనము రెండు మారుస్తున్నాం. ఎలాగా, 2 + 3i - 5iని ఏం చేసాం మనం, ప్లస్గా 3i కదా -3i చేసాం, అండ్ అలాగే -5iని ఇక్కడ +5 చేసాం. రోస్ టు కాలమ్స్ మార్చాము, అలాగే కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క సింబల్స్ కూడా మార్చాము. 6 సింబల్ అలానే వేసుకున్నాము, కానీ 1 - 2iని 1 + 2i కింద మార్చాము. సో రోస్ అండ్ 2 కాలమ్స్ కింద ఇంటర్చేంజ్ చేసి అండ్ మనం ఒక సింబల్స్ కాంప్లెక్స్ ఫామ్ యొక్క సింబల్స్ని మారిస్తే కనుక అది ట్రాన్జుగేట్ ఆర్ కాంజుగేట్ ట్రాన్స్పోజ్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ హెర్మిటియన్ మ్యాట్రిక్స్. సో ఎప్పుడైతే మనకి ఇచ్చిన మ్యాట్రిసెస్ అండ్ దాని యొక్క ట్రాన్జుగేట్ రెండు సేమ్ ఉంటుందో అది హెర్మిటియన్ మ్యాట్రిక్స్ అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిందని చూడండి మనకి. సో ట్రాన్స్గేట్ అంటే ఏంటి, మనం ఇంటర్చేంజ్ చేయాలి, అలాగే కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క సింబల్స్ మార్చాలి. సో ఆ రెండు దీనికి అప్లై చేసి చూడండి. సో ఈ దీన్ని ఇంటర్చేంజ్ చేద్దాం చూడండి. సో 1, సో 3 - i కాబట్టి 3 + i, నెక్స్ట్ -i కాబట్టి +i. నెక్స్ట్ ఇది చూడండి 3 + i అంటే 3 - i, నెక్స్ట్ 2 యాజ్ ఇట్ ఈజ్ చేసుకుంటాం, -5i + 5i. నెక్స్ట్ ఇది చూడండి -i, నెక్స్ట్ -5i, నెక్స్ట్ 0. సో ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే మనకేంటి A = ట్రాన్స్గేట్ వచ్చింది. అలా వస్తే దాన్ని ఏమంటాం మనం, హెర్మిటైన్ మ్యాట్రిక్స్. సో రెండు సేమ్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి మ్యాట్రిసెస్ ఇంకా దాని ట్రాన్స్గేట్ రెండు కూడా మనకి సేమ్గా ఉన్నాయో అప్పుడు దాన్ని ఏమంటాం, హెర్మిటైన్ మ్యాట్రిక్స్ అంటాం. సో స్క్యూ హెర్మిటైన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఎప్పుడైతే మనకి ఈ ట్రాన్స్గేట్ మ్యాట్రిసెస్ యొక్క వాల్యూ కనుక -A మ్యాట్రిక్స్ అవుతుందో దాన్ని ఏమంటాం మనం, స్క్యూ హెర్మిటైన్ మ్యాట్రిక్స్. సో ఇంతకుముందు కూడా ఆల్రెడీ మనం స్క్యూ మ్యాట్రిక్స్ కోసం చూసాం కదా. అక్కడ స్క్యూ మ్యాట్రిక్స్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ స్క్యూ సిమెట్రిక్ అంటే ఏంటి ఇక్కడ. సో ఎప్పుడైతే మనకి A - A ట్రాన్స్పోజో అప్పుడు దాన్ని ఏమంటాం మనం, స్క్యూ సిమెట్రిక్. అలాగే ఇక్కడ మనకి ఏంటంటే A -A ట్రాన్స్గేట్ అవుతుందో, లేదా ఇలాగైనా రాసుకోవచ్చు, A ట్రాన్స్గేట్ -A, ఏదైనా ఒకటే. సో అలా అవుతుందో దాన్ని ఏమంటాం అప్పుడు మనం, స్క్యూ హెర్మిటైన్. సో స్క్యూ అన్నప్పుడు ఖచ్చితంగా మైనస్ సింబల్ అయితే ఖచ్చితంగా కండిషన్లో ఉంటుంది, అదే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నీల్పోటెంట్ మ్యాట్రిక్స్. సో ఎప్పుడైతే మనకి A² ఒక మ్యాట్రిక్స్ A అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు, దాన్ని A² ఫైండ్ చేస్తామో, సో ఆ A²లో అన్ని ఎలిమెంట్స్ కనుక జీరోస్ వస్తే కనుక దాన్ని ఏమంటాం మనం, నీల్పోటెంట్ మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 0 0 1 0 ఇచ్చారు. సో దాని A² మనం ఫైండ్ చేస్తే దాని వాల్యూ ఏమొచ్చింది, 0. సో ఎప్పుడైతే గివెన్ ఏ మ్యాట్రిక్స్ యొక్క స్క్వేర్ వాల్యూ 0 వస్తుందో అది నీల్పోటెంట్ మ్యాట్రిక్స్. సో దాని ప్రోడక్ట్ ఫార్మేషన్ ఎప్పుడు కూడా, స్క్వేర్ ప్రోడక్ట్ ఫార్మేషన్ ఎప్పుడు కూడా 0లో ఉండే మ్యాట్రిసెస్ మనం ఏమంటాం, నీల్పోటెంట్ మ్యాట్రిక్స్. వెన్ ఎవర్ గివెన్ మ్యాట్రిసెస్ A² = 0, దెన్ A ఈజ్ ఏ నీల్పోటెంట్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. సో ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, A² చేస్తే మనం ఏ వాల్యూనే వస్తుంది. సో ఇక్కడ చూడండి 1 0 0 1, దీన్ని మనము A² ఫైండ్ చేసాం, అది కూడా 1 0 0 1 వస్తుంది. అలాగే ఎప్పుడైతే A² చేసినా ఏ వాల్యూనే వస్తే దాన్ని ఏ మ్యాట్రిక్స్ అంటాం, ఐడెంపోటెంట్ మ్యాట్రిక్సెస్ అంటాము. ఓకే. సో నెక్స్ట్ ఇన్వోల్యూటరీ, ఆర్థోగోనల్ అండ్ యూనిటరీ మ్యాట్రిక్స్. 3 ఇంచుమించులో ఉంటుంది, కొంచెం క్లియర్గా వింటే కనుక మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఇన్వోల్యూటరీ మ్యాట్రిక్స్ అంటే ఎప్పుడైతే ఒక మ్యాట్రిక్స్ A ఇచ్చారు, దాన్ని A² మనం ఫైండ్ చేసాం, అప్పుడు మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే 1 0 0 1 వచ్చిందో, సో అప్పుడు దాన్ని ఏమంటాం మనం, ఇన్వోల్యూటరీ మ్యాట్రిక్స్. ఎప్పుడైతే గివెన్ మ్యాట్రిసెస్కి మనకు స్క్వేర్ కనుక్కున్నప్పుడు ఐడెంటిటీ వస్తుందో దాన్ని ఏమంటాం మనం, ఇన్వోల్యూటరీ మ్యాట్రిక్స్ అంటాము. అలా కాదు, ఒక మ్యాట్రిసెస్ A ఇచ్చారు, దాని ట్రాన్స్పోజ్కి దాన్ని మల్టిప్లై చేసాం, అప్పుడు కనుక మనకి ఐడెంటిటీ వస్తే కనుక దాన్ని ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాము. సో వెన్ A ట్రాన్స్పోజ్ ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ A ట్రాన్స్పోజ్ మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుందో అది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. A ట్రాన్స్పోజ్ చేసినా, A ట్రాన్స్పోజ్ ఇంటూ A చేసినా మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తే దాన్ని ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాము. అదే యూనిటరీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఎప్పుడైతే మనం కంజుగేట్ ట్రాన్స్పోజ్ని ఇంకా అలాగే ఏని మల్టిప్లై చేస్తామో అప్పుడు మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తే దాన్ని ఏమంటాం మనం, సింపుల్గా యూనిటరీ మ్యాట్రిక్స్. సో ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్ అంటే A²తో లింక్ ఉన్నది, ఆర్థోగోనల్ అంటే A ఇంటూ A ట్రాన్స్పోజ్ మనకు చేసినప్పుడు ఐడెంటిటీ వస్తే, అదే యూనిటరీ మ్యాట్రిక్స్ అంటే మనకి సింపుల్గా కాంజుగేట్ ట్రాన్స్పోజ్ని మనం ఏ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే మనకు ఐడెంటిటీ వస్తే దాన్ని యూనిటరీ మ్యాట్రిక్స్ అంటాము. సో ఇది స్క్వేర్తో లింక్ అయి ఉన్నది, ఇది ట్రాన్స్పోజ్తో లింక్ అయి ఉన్నది ఆర్థోగోనల్ అంటే. అదే యూనిటరీ అంటే మనకు సింపుల్గా కాంజుగేట్ ట్రాన్స్పోజ్తో లింక్ అయి ఉన్న మ్యాట్రిక్స్ని యూనిటరీ మ్యాట్రిక్స్ అంటాం. 3 కూడా రిజల్ట్ ఐడెంటిటీ రావాలి. అది ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే ఇన్వాల్యూటరీకి, ఆర్థోగోనల్కి, యూనిటరీకి
మూడింటికి ఏంటంటే ఐడెంటిటీ రావాలి, కానీ ఇక్కడ ప్రోడక్ట్ దేనికి, ఇక్కడ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఫార్మేషన్కి, ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్తో మల్టిప్లై చేస్తాం ఏని, ఇక్కడ ఏని దాని యొక్క కంజుగేట్ ట్రాన్స్పోజ్తో మల్టిప్లై చేస్తాము. అప్పుడు మన ఆన్సర్ మాత్రం ఐడెంటిటీ వస్తుంది ఈ మూడింటికి కూడా. సో క్లియర్గా మీకు టైప్స్ ఆఫ్ మ్యాటర్స్ అన్నీ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మాకు వీలైనంత వరకు ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయడం ట్రై చేస్తాం. అండ్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మన ఛానల్ తరఫు నుంచి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.